సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు. అందరిలో మన కడుపును ఆకలిని మంటలు చల్లారుతుంది కాబట్టి అది అన్నదాన యజ్ఞము అంటారు. మన భగవద్గీతలో 18 యజ్ఞాల గురించి ఉంది. మనోయజ్ఞము, మనసును ఇంద్రియాలను నియంత్రించే యజ్ఞము. ఇంకొకటి ధ్యాన యజ్ఞము, అన్నదానము, ఎన్నో యజ్ఞాలు. భూదాన యజ్ఞం వినోబాబు గారు చేశారు. ఉన్నోళ్ళ నుండి భూమి తీసుకొని పేదవాళ్లకు భూమిని పంచించాడు కాబట్టి అది భూదాన యజ్ఞము అన్నారు. వస్త్రదానము, ఎవరైనా పేద వాళ్ళకు మనము వస్త్రాలను దానం చేయడం కూడా యజ్ఞమే. అన్నం భోజనం పెట్టడం కూడా యజ్ఞ కిందికే వస్తుంది. కళ్ళు మూసుకొని కూర్చుంటే అన్నంలో పడిపోతుందా? ఎందుకు మరి ఆకలి కడుపు నిండిపోతుందా? అన్నది మరి అన్నాక మనం పెట్టాలి అయిపోతుంది కదా. మరి మళ్ళీ మనం తినేవరకు కడుపు నిండాలి. అందుకనే ప్రతిదీ మనం చేస్తేనే మనకు అనుభవం అయితేనే అప్పుడు దాన్ని కరెక్ట్, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది నిజమా, ఇది అబద్ధమా, వాస్తవాన్ని మనం గ్రహించాలి. ఎవరో చెప్పిన దాన్ని బట్టి మనకు పరిగెత్తకూడదు. దాన్ని ఫాలో ఆచరణ చేయకుండా ఇది నిజమా, ఇది అబద్ధమా, చెప్పింది ఇది కరెక్టేనా అని మన జీవితంలో ప్రతి ఒక్క వాక్యాన్ని, ప్రతి ఒక్క మాటను మనం అనుభవంలోకి తీసుకురావాలి. ఎందుకు చెప్తున్నారు, ఎందుకు ఈ వచనాలు ఇక్కడ సత్సంగం జరుగుతుంది, బాబా గారు మనకు ఎందుకు ధ్యాన కేంద్రాన్ని ఇచ్చారు, ఎందుకు ధ్యానం చేయమంటున్నారు, మరి దాని అనుభవం పేరు మీద చెప్పి ఈ కర్మకాండలలో నిరూపించారు. కానీ 40, 50, 60 ఏళ్ల నుండి బాబా గారు తాను ఆత్మను దేవుడిని సాక్షాత్కరించి భగవంతుడి అది కాదు, మీ లోపలనే ఉన్నాడు, మీరు దేవుడి ఆత్మ ధ్యానం చేయండి, మీరు శుద్ధి కండి, ఇవన్నీ మనకు ఆత్మజ్ఞానాన్ని మనము బోధిస్తూ మనకు అమృతాన్ని పంచిపెట్టాలి. తాను త్యాగమే దీపం వలె తాను అందరికీ వెలిగిస్తూ తాను ఈనాడు త్యాగమైపోయి సమాధి అయినా కూడా మనందరికీ సాక్షాత్ రుజువులుగా సూర్య చంద్రులు ఉన్నంత వరకు ధ్యాన కేంద్రాలు. ఎందుకు ఈ పరంపరగా అంటే తల్లిదండ్రుల నుండి పిల్లలకు, పిల్లల నుండి మళ్ళీ తరాలకు ఇది పోయే తరం ఉంది కాబట్టి తల్లిదండ్రులు ఫస్ట్ ధ్యానం చేస్తే, గురువును దృఢంగా పట్టుకుంటే అప్పుడు ఈ మార్గం నిలుస్తుంది. లేకపోతే నేను ఒక్కదాన్ని నా పిల్లలు ఏమన్నా కానీ, నా పక్కన ఏమన్నా కానీ నేను చెప్పద్దు అనుకుంటే అది కరెక్ట్గా స్వార్థం అవుతుంది. నిస్వార్థం కాదు, నిస్వార్థ భక్తి కాదు, స్వార్థం. అంటే నేను చేయాలి, నేను మానేసుకున్నా, తల్లికి ఎలా ఉండాలి, తల్లి వంట చేస్తే పిల్లలందరూ తినేదాకా తల్లికి మనసున పడదు, భర్త తినాలి, పిల్లలు తినాలి, అప్పుడు నా కడుపు నిండిపోయింది అనుకుంటారు తల్లికి. అలాగే అదే భావనతోటి, భక్తి భావనతోటి తన పిల్లలి మార్గంలో ఉండాలి అని ఎప్పుడైతే సీతలాగా లవకృష్ణను తయారు చేసిందో, ప్రహ్లాద తల్లి ఎలా తయారు చేసిందో, శివాజీ తల్లి ఎలా సంకల్పంతో తయారు చేసిందో, పార్వతి శక్తితో పిల్లల్ని ఎలా తయారు చేసిందో, అలా ప్రతి తల్లి కూడా సంకల్పం అనే దీక్షను మన పిల్లల మీద పెట్టుకోవాలి. నా పిల్లలు సాత్వికాహారం, సన్మార్గంలో నడవాలి. ఇప్పుడే మనం వాళ్ళని తీసుకురావాలి. చిన్నప్పటి నుండే ఆ జ్ఞానాన్ని వాళ్ళ మైండ్లో నింపండి. ఇప్పటి నుండే వాళ్ళకి చెప్పండి. వాళ్ళు బాబాని బుధంగా పడతారు, జ్ఞానాన్ని ఉంటారు, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు బాగుంటారని బాబా గారి యొక్క సందేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ
వీడియోలు పెడుతున్నా. ఇప్పుడు దీన్ని ఒక్కసారి కాదు 2-3 సార్లు డిమాండ్ చేయాలి. నేనే ఒక 10 సార్లు 50 సార్లు నేను అన్ని రీసెర్చ్ చేసి నేను చేస్తాను. ఎందుకంటే అంత బాధలను మర్చిపోయి దాంట్లో కూర్చుంటే లీనమైపోతుంది. అటువంటి బయట ఏమి ప్రపంచంగా కూడా బాధలు మనల్ని బాధించవు. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మనం పడతామో, ఈ జ్ఞానాన్ని మనం నింపుకుంటూ కూర్చున్నప్పుడు ఏ బాధలు కానీ మనల్ని దరి చేరవు, కష్టాలు కూడా దరి చేరవు. ఎప్పుడైతే మనం ఈ జ్ఞానాన్ని వదులుతామో, ఈ ధ్యానాన్ని పక్కకు పెడతామో, అప్పుడు మనల్ని ఆవేదిస్తుంది. మన దగ్గర దైవశక్తి లేదా నాకు ఇట్లా అంతా మన లోపల చేసేది. చెడు శక్తులు కూడా మన లోపలనే ఉన్నాయి, మంచి శక్తి మన లోపల ఉన్నాయి. అందుకని ఈ జ్ఞానాన్ని వదలద్దు. ఒకటి ధ్యానం, రెండవది ధ్యానం. ఈ 2 కడగాలతో మనము నిరంతరం దాన్ని ఛేదించుకుంటూ వింటూ నిరంతరం వెళ్ళనే ఉన్నాము. మరో జన్మ బాబా గారు చెప్పాలి, పదే పదే కూడా వస్తున్నది. మళ్ళీ రాజవంశీయుల ఇళ్లలో మన జన్మలో జన్మించవచ్చు. ఇప్పుడే మీరు విడవచ్చండి చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు దృఢమైన విశ్వాసం, బాధల నుండి, సంకటాల నుండి, వ్యాధుల నుండి, మనకొచ్చే వాటి నుండి మనం దూరం చేసే మహిమ శక్తి బాబా గారిలో ఉంది. కాబట్టి వారిని స్మరిస్తూ మన జీవితం సుఖ సంతోషాలతో ఉండగలరని ప్రార్థిస్తున్నాము. జై సర్వగురు. మనమే మన స్వార్థం కోసం మనం వాడుకున్నట్టు ఉంటుంది, మన స్వార్థమే అవుతుంది. అందులో మనం చెప్పకూడదు. సత్య జ్ఞానాన్ని బావాలి, సత్యంతో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనము చేరదీస్తూ ముందుకెళ్తే మనకు కూడా జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఏం చెప్పాలి, మరి అక్కడ ఎందుకు చెప్పాలి, ఎట్లా చెప్పాలి అనేది మనకు కూడా ఒక జ్ఞానం అనేది ఒక గంగలా పారుతూ ఉంటుంది అన్నమాట. ఒక ఊట అనేది ఒక తయారవుతుంది. ఇదో సంకేతం. దాదాపుగా చాలా మందికి మనలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక సంఘటన వచ్చి ఉండి ఉంటుంది. ఎందుకంటే మనము దాదాపు బాబా వారి దగ్గర పోతూ వస్తూ కొందరికి 20 సంవత్సరాలు, కొందరికి 25, కొందరికి 30, కొందరికి 10-15 సంవత్సరాలతో ఉన్న వారికి ప్రత్యేకమైతే అవుతుందని చెప్పలేదు. కానీ ఈ అనుభవం ప్రతి ఒక్కరికి ఉన్నది. అలాగే మీకు చెప్పాలనుకున్నాను, కానీ నేను చెప్పలేకపోయాను. వాడు వింటారో అనే భావం కలుగుతుంది. కానీ మనము దీనికి తప్పకుండా మనం చేరదీయాలని కోరుతూ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని